రాజ్యాంగ భావన, కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. మనం చూసినట్లయితే రాజ్యాంగం అనే పదం కాన్స్టిట్యూటరీ అనేటువంటి లాటిన్ నుంచి తీసుకోవడం జరిగింది. కాన్స్టిట్యూటరీ అనేటువంటి లాటిన్ పదం నుంచి తీసుకోబడింది. అంటే కాన్స్టిట్యూటరీ అంటే స్థాపన లేదా అమరిక అని అర్థం, గుర్తుపెట్టుకోవాలి. స్థాపన లేదా అమరిక అని అర్థం. అయితే ప్రస్తుతం రాజ్యాంగం అనేటువంటి పదం నిర్వహణ సూత్రాలను సూచిస్తుంది. ప్రస్తుత రాజ్యాంగం అనేటువంటి పదము ఏం సూచిస్తుంది? నిర్వహణ సూత్రాలను సూచిస్తుంది. ఇది ప్రభుత్వ పరిపాలనా విధానం, దాని పనితీరును, అలాగే వారికి ఉన్న హక్కులు, విధుల పరంగా ప్రభుత్వం మరియు ప్రజల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ప్రభుత్వం మరియు ప్రజల మధ్య సంబంధాన్ని అనేది సూచించడం జరుగుతుంది. రాజ్యాంగాన్ని భూమి యొక్క ప్రాథమిక చట్టము. రాజ్యాంగాన్ని భూమి యొక్క అంటే ఏ ప్రాంతం అయితే ఏ పరిపాలన ఏ సామ్రాజ్యం లేదా ఏ పరిధి ఉంది కదా, ఆ పరిధి యొక్క ఆ భూమి యొక్క ప్రాథమిక చట్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ఏ ఉంది. యుఎస్ఏ యొక్క కాన్స్టిట్యూషన్ ఎంతవరకు పనిచేస్తుందంటే ఆ యుఎస్ఏ యొక్క అమెరికా యొక్క భూపరిధి ఎంతవరకు ఉందో ఆ భూపరిధి వరకే అమెరికా రాజ్యాంగం పనిచేస్తుంది. అందుకని రాజ్యాంగాన్ని భూమి యొక్క ప్రాథమిక చట్టం. రాష్ట్ర అంటే రాష్ట్రం కాదు, రాజ్యం అని అర్థం దానికి. మీరు ఆ రాష్ట్ర అత్యుత్తమ చట్టము దేశం యొక్క ప్రాథమిక చట్టము. ప్రభుత్వ సాధనము కాన్స్టిట్యూషను. రాష్ట్ర నియమాలు, రాజకీయ ప్రాథమిక నిర్మాణం, దేశం యొక్క అత్యున్నత ప్రాథమిక నియమాలు అని రకరకాలుగా వర్ణించవచ్చు. కాన్స్టిట్యూషన్ని ఇట్లా చాలా రకాలుగా వర్ణించడం జరిగింది. అయితే రాజకీయ శాస్త్రవేత్తలు రాజ్యాంగ నిపుణులు రాజ్యాంగాన్ని క్రింది విధంగా నిర్వచించారు. చూడండి ఎవరెవరు ఎట్లా నిర్వచించారు అనేటువంటిది. గిల్ క్రిస్ట్ అనేటువంటి రాజకీయ శాస్త్రవేత్తలు ఏ విధమైన చట్టాలు, నియమాలు పాటించి ప్రభుత్వం పనిచేయాలి, ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలకు అధికారాన్ని అప్పగించడానికి పాటించవలసినటువంటి నియమాలు, అలాగే అధికారాలను ఎలా ఉపయోగించాలో నిర్ణయించే సాధారణ సూత్రాలను లేదా చట్టాలను రాజ్యాంగం కలిగి ఉంటుంది. సాధారణ సూత్రాలను లేదా చట్టాలను ఎవరు కలిగి ఉంటారంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం కలిగి ఉంటుందని గిల్ క్రిస్ట్ అభిప్రాయపడడం జరిగింది. తర్వాత గెట్టెల్ అనేటువంటి రాజకీయ శాస్త్రవేత్త ఏమన్నారంటే రాష్ట్ర రూపాన్ని నిర్ణయించే ప్రాథమిక సూత్రాలను ఆ రాష్ట్ర రాజ్యాంగం అంటారు. రాష్ట్రం అంటే ఇక్కడ రాజ్యం అని అర్థం, దేశం అని అర్థం. రాష్ట్ర రూపాన్ని నిర్ణయించే ప్రాథమిక సూత్రాలను ఆ రాష్ట్ర రాజ్యాంగం అని అంటారు. వీటిలో రాష్ట్ర వ్యవస్థీకృత విధానము, వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య దాని సార్వభౌమ అధికారాల మధ్య విభజన, మరియు ప్రభుత్వ విధుల పరిధి, అమలు విధానం, అలాగే దాని అధికారాన్ని వినియోగించే వ్యక్తులతో ప్రభుత్వానికి ఉన్న సంబంధం వంటివి ఉన్నాయి. వీటిలో కాన్స్టిట్యూషన్లో ఇవన్నీ ఉంటాయని ఎవరు చెప్తున్నారు? గెట్టెల్ అనేటువంటి ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త చెప్తున్నాడు. ఇది వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య దాని సార్వభౌమ అధికారాల ద్వారా విభజన, మరియు ప్రభుత్వ విధుల పరిధి, అమలు విధానం, అలాగే దాని అధికారాన్ని వినియోగించే వ్యక్తులు ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ కానీ, మంత్రులు కానీ అట్లా వినియోగించే వ్యక్తులు, ప్రభుత్వానికి గవర్నమెంట్కు ఉన్న సంబంధం వంటివి ఉంటాయి అని చెప్తున్నారు. అనేటువంటి ఇంకొక శాస్త్రవేత్త చూసినట్లయితే ఒక దేశం యొక్క పూర్తి ప్రభుత్వ వ్యవస్థను, అలాగే ప్రభుత్వాన్ని స్థాపించే మరియు నియంత్రించే లేదా పాలించే నియమాల సేకరణను రాజ్యాంగం వివరిస్తుంది. నియమాల సేకరణను ఎవరు వివరిస్తారు అంటే రాజ్యాంగం వివరిస్తుంది. ఒక దేశం యొక్క పూర్తి ప్రభుత్వ వ్యవస్థను, అలాగే ప్రభుత్వాన్ని స్థాపించే మరియు నియంత్రించే లేదా పాలించే నియమాల సేకరణను రాజ్యాంగం వివరిస్తుంది. అందులో ఆ దేశాన్ని ఎట్లా పరిపాలించాలి, ఏమేమి రూల్స్ ఉండాలి, ఏమేమి రెగ్యులేషన్స్ ఉండాలి అన్నీ కూడా పాలించే నియమాల సేకరణనే రాజ్యాంగము. పాలించే నియమాల యొక్క సేకరణను రాజ్యాంగం వివరిస్తుంది. నెక్స్ట్ వేడ్ మరియు ఫిలిప్స్ అనేటువంటి రాజకీయ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే రాజ్యాంగం అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క వివిధ భాగాల పనితీరును మరియు ప్రధాన విధులను నిర్దేశించే, అలాగే ప్రభుత్వ భాగాల పనితీరును నియంత్రించే సూత్రాలను తెలియజేసే ఒక ప్రత్యేక చట్టపరమైన పవిత్రతను కలిగి ఉన్న ఒక డాక్యుమెంట్. కాన్స్టిట్యూషన్ అనేటువంటిది
ఇక్కడ రాష్ట్ర అంటే రాజ్యం అని అర్థం, లేకపోతే దేశం అని అర్థం. ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క వివిధ భాగాలు, వాటి యొక్క పనితీరు, ప్రధాన విధులను నిర్దేశించే మరియు ప్రభుత్వ భాగాల పనితీరు నియంత్రించే సూత్రాలను తెలియజేసే చట్టమైన పవిత్రతను కలిగినటువంటి ఒక డాక్యుమెంట్ అని వెయిట్స్ మరియు ప్రిలిప్స్ అభిప్రాయపడ్డారు. ఇది రాజ్యాంగం పైన వారి యొక్క ఉద్దేశాలు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, విధులు. రాజ్యాంగ పండితులు విలియట్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. విలియంట్ బుల్మర్ రాజ్యాంగం యొక్క విధులను చాలా బాగా గుర్తించారు. అతను తయారు చేసినటువంటి జాబితా సమగ్రమైనది, అది క్రింది అంశాలను కలిగి ఉంది. ఇది రాజకీయాలకు సరిహద్దును విధించగలదు మరియు నిర్వచించగలదు. ఇది కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది? రాజకీయాలకు సరిహద్దులు విధిస్తుంది, తర్వాత మరియు నిర్వచిస్తుంది. సెకండ్ అంశం చూడండి, ఇది రాజకీయాల స్వభావాన్ని, అధికారాన్ని నిర్ణయించగలదు, నిర్వచించగలదు. రాజకీయాల యొక్క స్వభావాన్ని, వాటి యొక్క అధికారాన్ని కూడా నిర్ణయించగలదు, నిర్వచించగలదు. ఎవరు? కాన్స్టిట్యూషన్. ఇది జాతీయ సంఘం యొక్క గుర్తింపును మరియు విలువలను వ్యక్తపరచగలదు. ఎవరు? కాన్స్టిట్యూషన్. ఇది పౌరుల యొక్క హక్కులను, విధులను నిర్ణయించగలదు మరియు నిర్వచించగలదు. పౌరులకు ఏమేమి హక్కులు ఉంటాయి, పౌరులు ఏమేమి విధులు నిర్వహించాలి, అది నిర్ణయిస్తుంది. కాన్స్టిట్యూషన్ నిర్ణయిస్తుంది, నిర్వచించగలదు కూడా. వాటిని ఎలాంటి విధులు నిర్వచించాలి అనేటువంటిది నిర్వచించడం కూడా జరుగుతుంది. ఇది సంఘం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్, గుర్తుపెట్టుకొని. సంఘం అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇది సంఘం యొక్క రాజకీయ సంస్థలను స్థాపించగలదు మరియు నియంత్రించగలదు. ఏదైనా సంస్థను, ఏది మనం చెప్తాం కదా, చట్టబద్ధ సంస్థ అని, లేకపోతే కాన్స్టిట్యూషనల్ బాడీ అని, అట్లా ఈ రాజ్యాంగం ఏం చేస్తుంది? రాజకీయ సంస్థలను స్థాపించగలదు మరియు వాటిని ఏ విధంగా నియంత్రించాలి, వాటి యొక్క అతి చర్యలు ఉంటాయి చూసినా, వాటిని ఏ విధంగా నియంత్రించాలన్నీ కూడా కాన్స్టిట్యూషన్ నిర్ణయిస్తుంది. ఇది వివిధ ప్రభుత్వ మరియు లేదా ఉప రాష్ట్ర సంఘాల మధ్య అధికారాన్ని విభజించవచ్చు మరియు పంచుకోవచ్చు. ఇది రాష్ట్రం యొక్క అధికారిక మతపరమైన గుర్తింపును, రాష్ట్రం యొక్క అధికారిక మతపరమైన గుర్తింపును ప్రకటించగలదు. అలాగే పవిత్రత మరియు లౌకిక అధికారాల మధ్య సంబంధాలను గుర్తించగలదు. ఇది కాన్స్టిట్యూషన్. 8 చూడండి, ఇది నిర్దిష్ట సామాజిక ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేలా రాష్ట్రాలకు కట్టుబడి ఉంటుంది. ఇది కాన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరి సమగ్ర అభివృద్ధి. కాబట్టి నిర్దిష్ట సామాజిక ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేలా రాష్ట్రాలకు కట్టుబడి ఉంటుంది. లక్షణాలు చూడండి, మంచి రాజ్యాంగానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి కొన్ని లక్షణాలు లేదా ఉద్దేశాలు ఉన్నాయి. ఏంటిది అంటే చూడండి, ఫస్ట్ సంక్షిప్తత. రాజ్యాంగం ఖచ్చితమైనదిగా ఉండాలి. అలాగే అనవసరమైనటువంటి నిబంధనలు కలిగి ఉండకూడదు. చాలా వివరాలతో కూడిన పెద్ద రాజ్యాంగం దాని నిబంధనల వివరణలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. పెద్ద వివరణల నుండి ఎక్కువ పెద్దగా ఉంటే ఏమవుతుంది? అది గందరగోళం సృష్టిస్తుంది. రాజ్యాంగం ఎట్లా ఉండాలి? ఎప్పుడు సంక్షిప్తంగా ఉండాలి. తర్వాత స్పష్టత ఉండాలి. రాజ్యాంగం దాని నిబంధనలను స్పష్టమైన పదాలతో పేర్కొనాలి. సంక్లిష్టమైన భాష దాని అవగాహన స్థాయిని ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. విభిన్న పదాలతో సంక్లిష్టంగా భాష ఉన్నదనుకో, కాన్స్టిట్యూషన్ యొక్క భాష, అది ఎవరికి అర్థం కాదు. మరియు దాని యొక్క అవగాహన స్థాయిని, అది అందరి సామాన్య ప్రజలకు అవగాహన స్థాయిని ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. తర్వాత ఖచ్చితత్వం. రాజ్యాంగం దాని నిబంధనలు ఖచ్చితమైన అర్థాన్ని కలిగి ఉండాలి. ఖచ్చితమైన అంటే దీని యొక్క అర్థం ఇదే అనేటువంటిది ఖచ్చితమైన అర్థాన్ని కలిగి ఉండాలి. ద్వంద్వ అర్థాలు మరియు భిన్నమైన అర్థాలు న్యాయమూర్తుల వివరణలో వారి విచక్షణను పెంచుతాయి. ద్వంద్వార్థాలు మరియు భిన్నమైన అర్థాలు, న్యాయమూర్తుల యొక్క వివరణ ఉంటుంది కదా, వారి యొక్క ఎక్స్ప్లెనేషన్లో వారి విచక్షణను ఏం చేస్తాయి? పెంచుతాయి. అందుకే ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి అర్థాలను కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి పదాలు కలిగి ఉండాలి. తర్వాత సమగ్రత. రాజ్యాంగం ప్రభుత్వ అధికారులతో పాటు పౌరుల యొక్క హక్కులు, విధులు నిర్దేశించడంలో సమగ్రంగా ఉండాలి. అందరికీ ఒకే రకమైనటువంటి హక్కులు, ఒకే రకమైనటువంటి విధులు కలిగి సమగ్రంగా ఉండాలి. ఇవి వివాదాలు మరియు వాద్యాలు కలిగే అవకాశాలను తగ్గిస్తుంది. ఇట్లా ఉంటే ఏమవుతుంది? అనవసరమైనటువంటి వివాదాలను కానీ వాద్యాలు కానీ కలిగించే అవకాశం తక్కువగా ఉంటుంది. తర్వాత అనుకూలత. రాజ్యాంగం ప్రజల అవసరాలను, కోరికలను ప్రతిబింబించాలి. ఇది ఎవరి అవసరాలను, కోరికలు ప్రతిబింబించాలంటే పీపుల్స్ అవసరాలను మరియు కోరికలను ప్రతిబింబించాలి. ఇది దేశం యొక్క చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. దేశం యొక్క చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. తర్వాత స్థిరత్వం.
రాజ్యాంగం రాజకీయ స్థిరత్వాన్ని సులభతరం చేయాలి. రాజకీయ యొక్క స్థిరత్వాన్ని ఏం చేయాలి? సులభతరం చేయాలి. జటిలం చేయకూడదు, సులభతరం చేయాలి. అవకతవకలను అనుమతించకూడదు. ఇది రాజ్యాంగం పట్ల పౌరుల విధేయతను బలోపేతం చేస్తుంది. ఇది రాజ్యాంగం పట్ల ఇట్లా ఉంటే ఏమవుతుంది? స్థిరత్వం కలిగి ఉంటే రాజకీయ స్థిరత్వాన్ని కలిగించాలి, అవకతవకలు తగ్గించాలి, అవకతవకలకు అనుమతించకూడదు. ఇట్లుంటే ఏమవుతుంది? రాజ్యాంగం పట్ల పౌరుల విధేయత ఏమవుతుంది? బలోపేతం అవుతుంది. రాజ్యాంగం పట్ల పాజిటివ్ నేచర్ పీపుల్ లోపల ఏర్పడుతుంది. నెక్స్ట్, స్వీకరించుట. రాజ్యాంగం మారే విధంగా ఉండాలి, కఠినంగా ఉండకూడదు. మార్పులకు అనుగుణంగా, కాలానుగుణంగా మారే విధానాన్ని కలిగి ఉండాలి. అందుకే మన రాజ్యాంగంలో ఏం చేశారు? రాజ్యాంగ సవరణ అంశాలని చేర్చడం జరిగింది. ఓకేనా? కానీ కఠినంగా ఉండకూడదు. ఇది మారుతున్న పరిస్థితులకు అవసరాలకు అనుగుణంగా ఉండాలి. అంటే ఒక సజీవ పత్రంగా ఉండాలి. అంటే కాలానుగుణంగా మార్పును స్వీకరించే ఒక సజీవ పత్రంగా ఉండాలి. అందుకే మన కాన్స్టిట్యూషన్లో ఏం చేసిండ్రు? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్పు చేసుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, వర్గీకరణ. రాజ్యాంగాలు క్రింది రకాలుగా వర్గీకరించబడ్డాయి. అభివృద్ధి చెందిన మరియు అమలు చేయబడిన, ఎవాల్వ్డ్ అండ్ ఎనాక్టెడ్. అభివృద్ధి చెందిన మరియు అమలు చేయబడిన. పరిణామం ఆధారంగా రాజ్యాంగాలు అభివృద్ధి చెందిన మరియు అమలు చేయబడినటువంటి రాజ్యాంగాలుగా వర్గీకరించబడ్డాయి. అభివృద్ధి చెందిన రాజ్యాంగం నెమ్మదిగా మరియు క్రమంగా పరిణామ ప్రక్రియ మూలంగా వచ్చింది. దీని నిబంధనలు, సమావేశాలు, అభ్యాసాలు, సూత్రాలు మరియు న్యాయపరమైనటువంటి నిర్ణయాల రూపంలో ఉంటాయి. దీనిని సంచిత రాజ్యాంగం అని కూడా పిలుస్తారు. మరియు ఈ విషయాల్లో బ్రిటిష్ రాజ్యాంగం ఎగ్జాంపుల్. ఇట్లా అభివృద్ధి చెందినటువంటి రాజ్యాంగాలకు సంచిత రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ ఏ దేశం యొక్క రాజ్యాంగాన్ని మనం తీసుకుంటున్నాం అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. మరోవైపు అమల్లోనికి వచ్చినటువంటి రాజ్యాంగం ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ మండలిచే చేయబడుతుంది లేదా రాజు లేదా పార్లమెంటు ద్వారా ప్రకటించబడుతుంది. దీని నిబంధనలు పుస్తకం లేదా పత్రం లేదా పత్రాల శ్రేణి రూపంలో ఉంటాయి. దీనిని సాంప్రదాయ కాన్స్టిట్యూషన్, దీన్ని ఏమంటారు? సాంప్రదాయ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారు. మరి ఈ విషయంలో అమెరికా మరియు భారతీయ రాజ్యాంగాలు ఎగ్జాంపుల్. మనం ఒక రాజ్యాంగ పరిషత్తును లేదా రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి రాజ్యాంగ సభ చేత, ఒక మండలి చేత ఏమైంది? రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. తర్వాత కొన్ని దేశాల లోపల రాజు లేదా పార్లమెంటు ప్రకటించబడుతుంది. ఈ నిబంధనల పుస్తకం, పత్రం లేదా పత్రాల శ్రేణి రూపంలో ఉంటాయి. ఇది సాంప్రదాయిక రాజ్యాంగం అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఏంది? యుఎస్ఏ మరియు ఇండియా కాన్స్టిట్యూషన్. తర్వాత లిఖిత, అలిఖిత రాజ్యాంగాలు కూడా లిఖితంగా ఉంటాయి, అలిఖితంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో అలిఖిత రాజ్యాంగాలు కూడా ఉన్నాయి. నిబంధనలను చేర్చడం ఆధారంగా రాజ్యాంగాలు లిఖిత, అలిఖిత రాజ్యాంగాలుగా వర్గీకరించారు. లిఖిత రాజ్యాంగం అంటే నిబంధనల పుస్తకం లేదా పత్రాలు లేదా పత్రాల శ్రేణి రూపంలో పొందుపరచడం. ఇది రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ సమావేశం లేదా మరేదైనా ఇతర పేర్లతో పిలువబడే ఒక సంస్థచే స్పృహతో రూపొందించబడుతుంది, స్వీకరించబడుతుంది. దీన్ని డాక్యుమెంటరీ రాజ్యాంగం లేదా క్రోడీకరించబడినటువంటి రాజ్యాంగం అని అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? యుఎస్ఏ, కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఇండియా కాన్స్టిట్యూషన్లు మంచి ఎగ్జాంపుల్. ఏది? లిఖిత రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ ఏ రాజ్యాలంటే యుఎస్ఏ గుర్తుపెట్టుకోవాలి, జపాన్ తర్వాత ఫ్రాన్స్ తర్వాత ఇండియా. ఈ 4 దేశాల యొక్క రాజ్యాంగాలు ఎగ్జాంపుల్. ఈ క్రింది రాజ్యాలలో లిఖిత రాజ్యాంగాన్ని కలిగినటువంటి దేశాన్ని గుర్తించండి. అట్లా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి యుఎస్ఏ, కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఇండియా, కెనడా మర్చిపోయినాం ఇక్కడ, కెనడా కూడా. ఓకేనా? 5 రాజ్యాలు. ఓకేనా? యుఎస్ఏ, కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఇండియా. ఈ 5 దేశాలు లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉన్నాయి. అలిఖిత రాజ్యాంగం అంటే రాజ్యాంగంలోని సూత్రాలు అవన్నీ ఒక పుస్తక రూపంలో రచించబడి ఉండవు. అలిఖిత రాజ్యాంగం మరోవైపు చాలా నిబంధనలు పుస్తకం లేదా పత్రం లేదా పత్రాల శ్రేణి రూపంలో పొందుపరచబడవు. ఇక్కడ సూత్రాల రూపంలో, పత్రాల శ్రేణి రూపంలో నిబంధనలు అనేటువంటివి పొందుపరచబడవు. అట్లాంటి రాజ్యాంగాన్ని మనం ఏమంటామంటే అలిఖిత రాజ్యాంగం అని అంటాం. ఇది సమావేశాలు, అభ్యాసాలు, సూత్రాలు, చార్టర్లు, శాసనాలు, న్యాయ నిర్ణయాల రూపంలో కనుగొనబడుతుంది. ఇది మళ్ళీ దీన్ని ఎట్లా గుర్తిస్తారంటే అభ్యాసాలు, చార్టర్లు, సూత్రాలు, శాసనాలు, చట్టాలు ఉంటాయి. ఆ చట్టాల ప్రకారం న్యాయ నిర్ణయాల రూపంలో
కనుగొనబడింది. ఇది చారిత్రక పరిణామం వల్ల మరియు ఉద్దేశపూర్వకంగా కొందరి చేత రూపొందించబడలేదు. దీనిని డాక్యుమెంటరీ కానీ రాజ్యాంగం లేదా క్రోడీకరించని డాక్యుమెంటరీ కానీ రాజ్యాంగం లేదా క్రోడీకరించని రాజ్యాంగం అని కూడా పిలుస్తారు. అలాగే ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే యూకే, న్యూజిలాండ్, ఇజ్రాయెల్ రాజ్యాంగాలు ఈ విషయంలో ఎగ్జాంపుల్స్. మంచి ఉదాహరణ యునైటెడ్ కింగ్డమ్ యూకే ఉంది కదా, యూకే కాన్స్టిట్యూషన్, మరియు తర్వాత న్యూజిలాండ్ కాన్స్టిట్యూషన్ మరియు ఇజ్రాయెల్ కాన్స్టిట్యూషన్లు ఎగ్జాంపుల్. ఏది అలిఖిత రాజ్యాంగానికి ఎగ్జాంపుల్. లిఖిత రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం మధ్య వ్యత్యాసం దాదాపుగా అభివృద్ధి చెందిన రాజ్యాంగం మరియు అమల్లోనికి వచ్చిన రాజ్యాంగం మధ్య ఉన్న వ్యత్యాసం లాంటిది. అభివృద్ధి చెందిన మరియు అమలులోనికి వచ్చిన ఈ రెండు రాజ్యాంగాల మధ్య ఉన్న వ్యత్యాసం లాంటిది లిఖిత అలిఖిత రాజ్యాంగాల మధ్య ఉన్నది. తర్వాత నెక్స్ట్ చూడండి, దృఢమైన మరియు అనువైన రిగిడ్ మరియు ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్స్కు మనం చూద్దాం. ఇప్పుడు రిగిడ్ ఏంటి మరియు ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటనేది చూద్దాం. సవరణ పద్ధతి ఆధారంగా అమెండ్మెంట్ ఆధారంగా రాజ్యాంగాలు దృఢమైన లేదా అనువైన రాజ్యాంగాలుగా సవరణ పద్ధతి ఆధారంగా రాజ్యాంగాలు దృఢమైన అనువైన రాజ్యాంగాలుగా వర్గీకరించబడ్డాయి. ఈ వర్గీకరణను ఎవరు చేశారంటే లార్డ్ జేమ్స్ బ్రేస్ ఈ దృఢమైన అనువైన రాజ్యాంగాల వర్గీకరణ చేయడం జరిగింది. దృఢమైన రాజ్యాంగం అంటే సాధారణ చట్టాల మాదిరిగా అది సవరించబడదు, అంటే దాన్ని అమెండ్మెంట్ చేయడానికి సవరించడానికి అవకాశం లేదు. దాని సవరణకు ప్రత్యేక విధానం అవసరము. ఒకవేళ దాన్ని సవరించాలన్నా కూడా ప్రత్యేక విధానం అవసరం. మరో మాటలో చెప్పాలంటే ఇది రాజ్యాంగ చట్టము సాధారణ చట్టం మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి నార్మల్ అమెండ్మెంట్కి మధ్య ఇది వ్యత్యాసాన్ని చూపుతుంది. ఒక విధంగా అనువైన రాజ్యాంగం మరోవైపు సాధారణ చట్టాల మాదిరిగానే సవరించబడుతుంది. దాని సవరణకు ప్రత్యేక ప్రక్రియ అవసరం లేదు. సాధారణ సవరణ ఎట్లుంటాయంటే దానికి ప్రత్యేక ప్రక్రియ అవసరం లేదు. కానీ రాజ్యాంగ చట్టాలని మనం రాజ్యాంగ సవరణకు అంటే రాజ్యాంగ చట్టం మాదిరిగా దానికి ప్రత్యేక అవసరం. కాన్స్టిట్యూషన్ పరంగా మనం చూసినట్లయితే ఇక్కడ సాధారణ చట్టం వ్యత్యాసాన్ని చూపుతుంది. సాధారణ చట్టము ఏం చేస్తుంది? వ్యత్యాసాన్ని చూపుతుంది. ఈ విధంగా అనువైన రాజ్యాంగం అంటే ఫ్లెక్సిబుల్ ఉంది కదా, ఈ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ మరోవైపు సాధారణ చట్టాల మాదిరిగానే సవరించవచ్చు. దీన్ని మనం ఏ విధంగా మన పార్లమెంట్లో ఏ విధంగా అయితే సాధారణ చట్టాలు చేస్తామో ఆ విధంగానే ఈ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ని మనం సవరించవచ్చు. దాని సవరణకు ప్రత్యేక ప్రక్రియ అవసరం లేదు. రిగిడ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా, దానికి ప్రత్యేక ప్రక్రియ అవసరం. మరో మాటలో చెప్పాలంటే ఇది రాజ్యాంగ చట్టానికి మరియు సాధారణ చట్టానికి మధ్య తేడాను చూపదు. ఈ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. సౌకర్యవంతమైన రాజ్యాంగాన్ని ఎలాస్టిక్ రాజ్యాంగం అని కూడా అంటారు. సౌకర్యవంతమైన లేదా ఫ్లెక్సిబుల్ రాజ్యాంగాన్ని మనం ఏమంటాం? ఎలాస్టిక్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాము. యూకే మరియు న్యూజిలాండ్ రాజ్యాంగాలు ఈ విషయంలో మంచి ఎగ్జాంపుల్. దేనికి? ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్కి లేదా ఎలాస్టిక్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ ఏ దేశాల యొక్క కాన్స్టిట్యూషన్ ఎగ్జాంపుల్ అంటే న్యూజిలాండ్ మరియు యూకే రాజ్యాంగాలు బెస్ట్ ఉదాహరణ. దృఢమైన రాజ్యాంగాన్ని లేదా దృఢమైన రిగిడ్ కాన్స్టిట్యూషన్ అస్థిర రాజ్యాంగం అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే యుఎస్ఏ, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్. దాన్ని అస్థిర కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. యుఎస్ఏ, ఆస్ట్రేలియా మరియు స్విట్జర్లాండ్ కాన్స్టిట్యూషన్స్, 3 దేశాల యొక్క కాన్స్టిట్యూషన్స్ దృఢమైన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాలు. ఈ విషయంలో కొన్ని ఉదాహరణలు. తర్వాత భారత రాజ్యాంగం దృఢమైనది లేదా అనువైనది కాదు, కానీ రెండింటి యొక్క అంత దృఢమైనది కాదు, అంత అనువైనది కాదు. ఇది భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్. ఈ రెండింటి సంశ్లేషణనే భారత కాన్స్టిట్యూషన్. అందులో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కొంచెం రిగిడ్ ఉంటుంది, అంటే కొంచెం దృఢమైనగా ఉంటుంది, కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత సమైక్య మరియు ఏకకేంద్రక లక్షణం చూద్దాం. జాతీయ ప్రభుత్వం ప్రాంతీయ ప్రభుత్వాల మధ్య సంబంధాల స్వభావం ఆధారంగా రాజ్యాంగాల్ని మరియు సమైక్య మరియు ఏకీకృత రాజ్యాంగాలుగా వర్గీకరించడం జరిగింది. ఫెడరల్ అంటే కేంద్రం. ఫెడరల్ రాజ్యాంగం అనేది జాతీయ ప్రభుత్వము మరియు ప్రాంతీయ ప్రభుత్వాల మధ్య ఏం చేసింది? అధికార విభజనను అందిస్తుంది.
ఏం చేస్తుంది, అధికార విభజన అందిస్తుంది. ఇది వారి సంబంధిత అధికార పరిధిలో స్వతంత్రంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని ఇట్లా 3 జాబితాలు ఉంటాయి. ఏ జాబితాలో వాళ్ళ పరిధిలో స్వతంత్రంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ఏకీకృత రాజ్యాంగం మరోవైపు జాతీయ ప్రభుత్వం చేతిలో అధికార కేంద్రీకరణను అందిస్తుంది. ఏకీకృత రాజ్యాంగం ఉండడం వల్ల ఏమవుతుంది, భారత ప్రభుత్వం చేతిలో అధికార కేంద్రీకరణను అందిస్తుంది. ఇది ప్రాంతీయ ప్రభుత్వాలను జాతీయ ప్రభుత్వం యొక్క ఆధీన ఏజెన్సీలుగా పనిచేసేలా చేస్తుంది. ఎందుకంటే దేశం మొత్తం ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంటుంది కాబట్టి దేశంలో ఏ చట్టాలు చేస్తే అవన్నీ చట్టాలు కూడా రాష్ట్రాలకు వర్తిస్తాయి. కాబట్టి ప్రాంతీయ ప్రభుత్వాలు, రాష్ట్రాలు కూడా జాతీయ ప్రభుత్వం యొక్క ఆధీన ఏజెన్సీలుగా పనిచేసేలా చేస్తుంది. జాతీయ ప్రభుత్వం ద్వారా వారికి అప్పగించబడే అధికారాలను మాత్రమే అమలు చేస్తుంది. జాతీయ ప్రభుత్వం ఏ అయితే అధికారాలను అప్పగిస్తుందో ఆ అధికారాలను మాత్రమే ప్రాంతీయ ప్రభుత్వాలు నిర్వహించాల్సి ఉంటుంది. USA, స్విట్జర్లాండ్, అమెరికా, కెనడా, రష్యా, బ్రెజిల్ మరియు కొన్ని ఇతర రాష్ట్రాలలో ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ప్రబలంగా ఉంది. ఫెడరల్ కాన్స్టిట్యూషన్ బలంగా ఉన్నటువంటి దేశాలు మనం చూసినట్లయితే ఏంటంటివి, USA, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, బ్రెజిల్. ఇక్కడ ఈ దేశాల లోపల ఫెడరల్ కాన్స్టిట్యూషన్ బలంగా ఉంటుంది. మరియు UK, ఫ్రాన్స్, జపాన్, చైనా, ఇటలీ, నార్వే మరియు ఇతర రాష్ట్రాల్లో ఏకీకృత రాజ్యాంగం ఒకే రాజ్యాంగం అంటే మొత్తంగా ఒకే రాజ్యాంగం ప్రబలంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే USA చూసినట్లయితే 2 రాజ్యాంగాలు ఉంటాయి. కేంద్ర రాజ్యాంగం ఉంటుంది, రాష్ట్ర రాజ్యాంగం ఉంటుంది. అందుకే ఫెడరల్ రాజ్యాంగాలు ఉంటాయి. అట్లా దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే USA, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, బ్రెజిల్. కానీ UK, ఫ్రాన్స్, జపాన్, చైనా, ఇటలీ, నార్వేలో ఏకీకృత రాజ్యాంగం ఒకే రాజ్యాంగం ఉంటుంది. అదే ప్రబలంగా ఉంటుంది. భారత రాజ్యాంగంలో సమైక్య నిబంధనలు అలాగే ఏకీకృత నిబంధనలు 2 ఉన్నాయి. సమైక్య నిబంధనలు ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్లో, ఏకీకృత నిబంధనలు ఉన్నాయి. అందువల్ల ఇది కేసీ వేర్చే పాక్షిక సమైక్య ఏమన్నాడు, కేసీ వేర్ అనేటువంటి ప్రముఖ రాజ్యాంగ నిపుణులు పాక్షిక సమైక్య, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమన్నారంటే పాక్షిక సమైక్య అని అభివర్ణించడం జరిగింది. నెక్స్ట్ విధానపరమైన మరియు ఆదేశిక. ప్రొసీజరల్ మరియు పర్స్పెక్టివ్. రాజ్యాంగ పండితుడు ఇలియంట్ బుల్మేర్ ప్రకారం 2 విస్తృత రాజ్యాంగ ఆర్కిటెక్ట్లను గుర్తించవచ్చు. 2 విస్తృత రాజ్యాంగ ఆర్కిటెక్ట్లను గుర్తించవచ్చు. విధానపరమైన మరియు ఆదేశిక. ఈ 2 రకాల రాజ్యాంగాల మధ్య వ్యత్యాసం డాక్యుమెంట్ యొక్క స్వభావము మరియు ప్రయోజనాలకు సంబంధించింది. విధానపరమైనటువంటి రాజ్యాంగం ప్రభుత్వ సంస్థల యొక్క చట్టపరమైన రాజకీయ నిర్మాణాలను నిర్వచిస్తుంది. ఈ విధానపరమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఉంది కదా, ఈ విధానపరమైన కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, ప్రభుత్వ సంస్థల యొక్క చట్టపరమైన మరియు రాజకీయ నిర్మాణాలను నిర్వచిస్తుంది. మరియు ప్రజాస్వామ్య ప్రక్రియలు మరియు ప్రాథమిక మానవ హక్కులను రక్షించడానికి ప్రభుత్వ అధికారం యొక్క చట్టపరమైన పరిమితులను కూడా నిర్దేశిస్తుంది. చట్టపరమైనటువంటి పరిమితులు ఎంతవరకు ఉన్నాయి ఏందనేటువంటి దాన్ని కూడా పరిమితులను నిర్దేశిస్తుంది. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో వివరించడంతో పాటు ప్రభుత్వ అధికారులు సాధించడానికి ప్రయత్నించాల్సినటువంటి సాధారణ సామాజిక లక్ష్యాలపై ఒక ఆదేశిక రాజ్యాంగం విస్తృత ఏకాభిప్రాయాన్ని ఊహిస్తుంది. ఒక ఆదేశిక రాజ్యాంగం ఏం చేస్తుందంటే సామాజిక లక్ష్యాలపై ఒక ఆదేశిక రాజ్యాంగం విస్తృత ఏకాభిప్రాయాన్ని కూడా ఊహిస్తుంది. తర్వాత రాజ్యాంగవాదం, రాజ్యాంగ ప్రభుత్వం. రాజ్యాంగవాదం అంటే ఏంది, కాన్స్టిట్యూషనలిజం మరియు కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏందో చూద్దాం. రాజ్యాంగం మరియు రాజ్యాంగవాదం యొక్క భావనలను ఒకదానికొకటి దగ్గర సంబంధం కలిగి ఉంటాయి, కానీ వాటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఒకటి చూద్దాం. ఫస్ట్ చూడండి, మన దేశానికి రాజ్యాంగం ఉండవచ్చు కానీ రాజ్యాంగవాదం అవసరం లేదు. రాజ్యాంగవాదం అవసరం లేదు. ఉదాహరణకు నియంతృత్వం ఉన్నటువంటి దేశానికి నియంత పదం చట్టం అయినప్పుడు రాజ్యాంగం ఉందని చెప్పవచ్చు కానీ రాజ్యాంగవాదం కాదు. రాజ్యాంగవాదం అధికారంతో కూడిన ప్రభుత్వ అవసరాన్ని గుర్తిస్తుంది. రాజ్యాంగవాదం ఏం చేస్తుందంటే అధికారంతో కూడిన ప్రభుత్వ అవసరాన్ని గుర్తిస్తుంది. అయితే అదే సమయంలో ఆ అధికారాలపై పరిమితులు విధించబడాలని పట్టుబడుతుంది. అధికారాలపై కొన్ని పరిమితులు విధించాలని కూడా ఇది రాజ్యాంగవాదము పట్టుబడుతుంది. అపరిమిత అధికారం ప్రజల స్వేచ్ఛను ఏం చేస్తుంది, భంగం కలిగించే అపరిమిత అధికారం ఏం చేస్తుంది, ప్రజల స్వేచ్ఛను భంగం కలిగించే అధికార అణచివేత ప్రభుత్వానికి దారితీస్తుంది. ఒక దేశ రాజ్యాంగం ప్రభుత్వ అధికారంపై పరిమితి విధించినప్పుడే ఒక దేశ రాజ్యాంగం
ప్రభుత్వ అధికారంపై పరిమితి విధించినప్పుడే ఆ దేశానికి రాజ్యాంగం మాత్రమే కాదు రాజ్యాంగవాదం కూడా ఉంటుంది. ఒక దేశం యొక్క రాజ్యాంగము ప్రభుత్వంపై ఏం చేయాలి? ప్రభుత్వ అధికారంపై పరిమితి విధించినప్పుడే ఆ దేశానికి రాజ్యాంగం మాత్రమే కాదు రాజ్యాంగవాదం కూడా ఉంటుంది. రెండు కూడా ఉంటాయి. రాజ్యాంగవాదం యొక్క భావన అనేది ఏకపక్ష నిరంకుశ లేదా నిరంకుశ పాలనకు విరుద్ధంగా తప్పనిసరిగా పరిమిత ప్రభుత్వం మరియు చట్ట నియమాలను నిర్దేశించే రాజ్యాంగం ద్వారా లేదా దాని కింద నిర్వహించబడే ఒక రాజకీయ వ్యవస్థ ఏకపక్ష నిరంకుశ పాలనకు విరుద్ధంగా తప్పనిసరిగా పరిమిత ప్రభుత్వము చట్ట నియమాలను నిర్దేశించే రాజ్యాంగం ద్వారా లేదా దాని కింద నిర్వహించబడే ఒక రాజకీయ సంస్థ రాజ్యాంగవాదం అనేది. ఓకేనా? రాజ్యాంగ ప్రభుత్వము తప్పనిసరిగా ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ఉండాలి. రాజ్యాంగ ప్రభుత్వం ఎట్లుండాలి? ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజలకు అనుకూలంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య పద్ధతిగా ఉండాలి. ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ఉండాలి. ఏదైనా వ్యక్తి లేదా సంస్థ చేతిలో ఉన్న ఏకపక్ష అధికారం రాజ్యాంగ పత్రం ద్వారా అందించబడినప్పటికీ రాజ్యాంగం యొక్క భావనను తిరస్కరించడం ఒకే వ్యక్తి చేతిలో అధికారాన్ని కేంద్రీకృతం కావడాన్ని రాజ్యాంగవాదం యొక్క భావన తిరస్కరించడం అవుతుంది. రాజ్యాంగవాదం ప్రభుత్వ అధికారం పరిమితంగా ఉండే రాజకీయ క్రమాన్ని కోరుకుంటుంది. రాజ్యాంగవాదం ఏం చేస్తుంది? ప్రభుత్వ అధికారం పరిమితంగా ఉండే రాజకీయ క్రమాన్ని కోరుకుంటుంది. ఇది పరిమిత భావనకు మరో పేరు. మరియు ఈ కారణంగా నాగరిక ప్రభుత్వం కూడా రాజ్యాంగం యొక్క నిజమైన సమర్థన పరిమిత ప్రభుత్వం కలిగి ఉండడం మరియు పరిపాలించే వారు చట్టాలు నియమాలకు అనుగుణంగా ఉండాలని కోరుకోవడం. ఈ విధంగా రాజ్యాంగం మరియు రాజ్యాంగవాదం గురించి ఎక్స్ప్లెనేషన్ గురించి మనం చూసాం. నిర్వచనాలు చూడండి. మనం చూసినట్టయితే రాజ్యాంగ ప్రభుత్వం యొక్క భావనలు క్రింది విధంగా నిర్వచించబడ్డాయి. ఫెడ్రిక్ అనేటువంటివి రాజ్యాంగ నిపుణుడు, రాజ్యాంగవాదం ప్రభుత్వ చర్యపై సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థను అందిస్తుంది. రాజ్యాంగవాదం ఏం చేస్తుంది? ప్రభుత్వం చేసే చర్యలు ఉంటాయి కదా, తీసుకునేటువంటి చర్యలు, వాటిపైన సమర్థవంతమైన నియంత్రణను కలిగి వ్యవస్థను అందిస్తుంది. ఇది ఫెయిర్ ప్లేను నిర్ధారించే నియమాల సమూహం, తద్వారా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఫెయిర్ ప్లేను నిర్ధారించే నియమాల సమూహం, తద్వారా ఏం చేస్తుంది? ప్రభుత్వము బాధ్యత వహిస్తుందని ఫెడ్రిక్ అనేటువంటి వ్యక్తి దాన్ని వివరించడం జరిగింది. రౌసెక్ రాజ్యాంగవాదం అంటే తప్పనిసరిగా పరిమిత ప్రభుత్వం. ఇది నియంత్రణ లేని పాలకుల ప్రభుత్వ వ్యతిరేకత మరియు నియంత్రణల ప్రభావం యొక్క వాస్తవ రూపంతో సంబంధం లేకుండా ఇది ఏకపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంపై పరిమితులను ఊహిస్తుంది. ఏకపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేస్తుంది? ప్రభుత్వంపై ఏం చేస్తుంది? రాజ్యాంగవాదం అనేటువంటిది పరిమితులను విధిస్తుంది అని రౌసెక్ అభిప్రాయపడ్డారు. తర్వాత వేరే అనేటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, రాజ్యాంగ ప్రభుత్వం అంటే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రభుత్వం కంటే ఎక్కువ ఇది ఏకపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా నియమాల ప్రకారం ప్రభుత్వం అని అర్థం. నేను ఎట్లా పడితే అట్లా చేస్తా ఏకపక్ష నిర్ణయాలు ఉంటున్నా దానికి వ్యతిరేకంగా నియమాల ప్రకారం అమలు జరిగే ప్రభుత్వం అని అర్థం. దీని అర్థం రాజ్యాంగం యొక్క నిబంధనల ద్వారా పరిమితం చేయబడిన ప్రభుత్వం అధికారం చెలాయించే వారి కోరికలు ఉంటాయి కదా, వారి సామర్థ్యాల ద్వారా మాత్రమే ప్రభుత్వం పరిమితం కాదు. వారి అధికారం చెలాయించే వారి సామర్థ్యాల కోరికల ద్వారా మాత్రమే పరిమితం కాదు అని చెప్తుంది. నెక్స్ట్ ఎబిమా అనేటువంటి ఎక్స్పర్ట్ చూడండి. పాలకులు తమ అధికార వినియోగాన్ని పరిమితం చేసే నియమాల సూత్రాలకు లోబడి ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం యొక్క రూపాన్ని రాజ్యాంగబద్ధంగా వర్గీకరించవచ్చు. రాజ్యాంగ ప్రభుత్వం ఏకపక్ష పాలనకు వ్యతిరేకం. రాజ్యాంగం యొక్క ప్రభుత్వం దీనికి ఒకే పక్ష అంటే నాదే నెగ్గాలి, నాదే జరగాలని అంటాం చూసినాగా, అట్లా ఆ ఏకపక్ష పాలనకు వ్యతిరేకం. నెక్స్ట్ చూడండి ఎలిమెంట్స్. రాజ్యాంగ పండితుడు లూయిస్ ఎన్కిన్ రాజ్యాంగవాదంలోని 8 అంశాలను గుర్తించారు. అవేంటివంటే జనాదరణ పొందిన సార్వభౌమాధికారం ఉండాలి, రూల్ ఆఫ్ లా, ప్రజాస్వామ్య ప్రభుత్వం, బాధ్యత మరియు జవాబుదారీత ప్రభుత్వం, అధికారాల విభజన, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, సైన్యం యొక్క పౌర నియంత్రణ, చట్టం మరియు న్యాయ నియంత్రణ ద్వారా నియంత్రించబడే పోలీసులు, వ్యక్తిగత హక్కుల గౌరవం. ఈ విధంగా ఏం చేశారు? 8 అంశాలను లూయిస్ ఎన్కిన్ అనేటువంటి
రాజ్యాంగంలోని 8 అంశాలను గుర్తించారు. జనాదరణ, సార్వభౌమాధికారం, రూల్ ఆఫ్ లా, ప్రజాస్వామ్య ప్రభుత్వం, అధికారాల విభజన, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, సైన్యం యొక్క పౌర నియంత్రణ, చట్టం మరియు న్యాయ నియంత్రణ ద్వారా నియంత్రించబడే పోలీసులు, వ్యక్తిగత హక్కుల గౌరవం. ఇది రాజ్యాంగం యొక్క ముఖ్య భావనకు సంబంధించినటువంటి వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు, సైలెంట్ ఫ్యూచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ ఎంకరేజ్, షేర్, like. Thank you.